శ్రీనివాస పరమాగతన్నః శ్రీ శ్రీనివాస కులదేవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతన్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ करकमले सर्वदा दानलक्ष्मी दोर्झण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिलगणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी त्वयत विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीवत्समायुष्यमारोग्यमावेदाक्षोभामानं महीयसे धान्यं धनं ఓకే సార్ ఈరోజు మళ్ళీ తిరుపతి జిల్లాకి మరొకసారి ఎస్పీగా సర్వ్ చేసేటటువంటి అవకాశం కలగడం అనేది నిజంగా ఆ ఏడుకొండల స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. సో దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఎస్పీగా పంపించింది. దానికి నేను మన ఆనరబుల్ సీఎం సార్కి అట్లాగే మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ తిరుపతి జిల్లా ప్రజలకి మళ్ళీ సర్వ్ చేసేటటువంటి అవకాశం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో మా పోలీస్ శాఖ అందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా పోలీస్ వారికి ప్రజలకి అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా పనిచేసే విధంగా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి సో పత్రిక మీ అందరితో మీ సుముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకు పాస్ట్ ఇన్సిడెంట్ తోటి కమింగ్ రథసప్తమి అనేది ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ us. కాబట్టి దానికి ఈరోజు మార్నింగ్ కూడా వీ హ్యాడ్ ఏ detailed meeting with the EO sir and additional EO and every TTD official concerned they have participated in the meeting. So our meeting lo kuda ivanni kuda discuss cheyadam jarigindi. So from police point of view also we'll be making all necessary measures, taking all necessary steps to see that no such untoward incident happens in the days to come. So maybe extra component of force పెట్టుకోవడం, ఏదైతే లాస్ట్ బందోబస్తులో ఎక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఓవర్కమ్ చేసి బెటర్గా చేసేదానికి చూడటం అండ్ పబ్లిక్కి వచ్చిన పిలిగ్రిమ్స్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది, క్రౌడ్ మేనేజ్మెంట్. సో ఆ దిశగా మా పోలీసుకి కూడా కొంచెం లిటిల్ మోర్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఐ బిలీవ్. సో అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా మనం బాగా చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇష్యూస్ అంటే తిరుపతి అందరికీ తెలిసిందే చాలా పెద్ద పుణ్యక్షేత్రం, మనకు అందరికీ కూడా అదొక హోలీ టౌన్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఆ శాంక్టిటీ ఉందో మనం ఆ శాంక్టిటీని ప్రిజర్వ్ చేసే విధంగా అది ఉంచే విధంగా పనిచేయడం పోలీస్ వారి ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చేటటువంటి బయట నుంచి పిలిగ్రిమ్స్ కావచ్చు, మన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్టుగానే అందరూ భావిస్తారు. సో అదేవిధంగా ఆ విధంగానే పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో ఉద్యోగం చేసే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను.